హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ కూడా ఒక మంచి డిష్ చెప్పబోతున్నాను. అదేంటి అనుకుంటున్నారా? ఓట్స్ విత్ డ్రై ఫ్రూట్స్ చెక్కీ. ఎస్పెషల్లీ డ్రై ఫ్రూట్స్ అన్ని రకాలు కూడా తినాలి అంటే అశ్రద్ధ చేస్తాం. కానీ ఇలా చక్కీ రూపంలో తీసుకున్నట్లయితే ఎట్ ఏ టైంలో అన్ని డ్రై ఫ్రూట్స్ విత్ ఓట్స్ కూడా మన బాడీలోకి వెళ్ళిపోతాయి. సో ఫ్రెండ్స్, ఈరోజు మన చక్కీకి కావలసినటువంటి పదార్థాలు చూద్దాం. బాదం పప్పు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, ఖర్జూరం, క్యాజు, కిస్మిస్, ఒక 2 స్పూన్స్ నువ్వులు, అలాగే ఈ మాత్రం ఓట్స్, ఒక గ్లాస్తో నేను ఓట్స్ తీసుకున్నాను. దానికి ఒక 1/2 కేజీ బెల్లం సుమారుగా. ఇది టేస్ట్ పెట్టి కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు. సో ఈరోజు చక్కీకి కావలసినటువంటి పదార్థాలు: బాండీ పెట్టుకుని పొయ్యి వెలిగించుకొని మూకుళ్ళలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని దోరగా ఈ మనం తీసుకున్నటువంటి ఓట్స్ని రోస్ట్ చేయాలి. ముకుళ్ళలో 1 స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం మనం తీసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా సిమ్లో చక్కగా వేగించుకోవాలి. ఏ డ్రై ఫ్రూట్స్ అయినప్పటికీ కూడా మనం అన్నిటినీ కూడా మీడియంలో వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అది చక్కగా అప్పుడు టేస్ట్ అన్నది యాడ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ డ్రై ఫ్రూట్స్ మనం వేగిస్తున్నామో అన్ని రకాలని కూడా మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో అలా వేగించుకున్న దాన్ని చల్లార్చుకొని మిక్సీలో బరకగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇగో ఈ రకంగా చిన్న బరక ఉండే విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసి మనం తీసుకున్నటువంటి బెల్లాన్ని కొంచెం క్రష్ చేసి బాగా మరిగించాక దాన్ని స్ట్రైన్ చేసుకుంటే అందులో ఉండేటటువంటి నలకలన్నీ కూడా పైకి పోతుంది. అండ్ ఈ మూకుళ్ళలో మనం ఈ పాకాన్ని థిక్ అయినంత వరకు సిమ్లో పెట్టుకొని చక్కగా మరిగించుకోవాలి. ఒక చిన్న కప్పులో వాటర్ వేసుకొని ఈ మరిగినటువంటి పాకాన్ని మనం టెస్ట్ చేసుకోవాలి. ఎంతవరకు మన పాకం వచ్చింది రాలేదు అంతవరకు కూడా సిమ్లో ఉడికించుకోవాలి. సుమారుగా లేత ఉండపాకం వచ్చినంత వరకు మరిగించుకొని మనం గ్రైండ్ చేసినటువంటి ఓట్స్ అలాగే గ్రైండ్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ పీసెస్ అన్నిటినీ కూడా వేసి ఇలాచి పౌడర్ని కూడా ఇందులోనే ఇదే టైంలో వేసి పూర్తిగా సిమ్లో నిదానంగా కలుపుకోవాలి. ఈ పాకము పౌడరు నట్స్ అన్నీ కూడా చక్కగా కలిసిపోయి ఆ టేస్ట్ అన్నది యాడ్ అవుతూ ఉంటుంది. ఆ పాకం తాలూకా టేస్టు ఈ పౌడర్కి పట్టి చాలా టేస్టీగా మంచిగా మారుతుందన్నమాట. ఇలా కలిపేసినటువంటి మన మిశ్రమాన్ని పొయ్యి ఆఫ్ చేసుకొని చక్కగా కలుపుకున్నాక నెయ్యి పూసినటువంటి ఒక ప్లేట్లో షిఫ్ట్ చేసుకోవాలి. బాగా చల్లారబెట్టి అప్పుడు మనకి నచ్చినటువంటి షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి పీసెస్ని చల్లారాక తీసుకుని వేరే పాత్రలోకి మనం షిఫ్ట్ చేసుకోవచ్చు. సో చూడండి ఎంత బాగుంది. చాలా సింపుల్గా మొత్తం అన్నీ కూడా రెడీ చేసుకుంటే 10 మినిట్స్లో మనకి చక్కీ రెడీ అయిపోతుంది. వెరీ వెరీ హెల్తీ అండ్ టేస్ట్. అన్ని పోషక విలువలతో కూడినటువంటి స్వీట్, బెల్లంతోని నెయ్యితోని డ్రై ఫ్రూట్స్తోని చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.